మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 56వ అధ్యాయము 9వ వచనము. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షముననున్నాడని నాకు తెలియును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ శత్రువులు గుమికూడారేమో, శత్రు సమూహము ఎక్కువైపోయిందేమో. దేవుని బిడ్డ, మన నిజమైన శత్రువు ఎవరంటే అపవాది. నీకు అన్ని దారులు మూసేసి ఏ దారి కానరాకోకుండా చేసి నిన్ను ఉంచాడేమో. నువ్వేం భయపడద్దు, నువ్వేం దిగులు పడద్దు. నీవు మోకరించి మొర్రపెట్టు దినమున నీ శత్రువులందరూ కూడా వెనుకకు మల్లెదరని దేవుడు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నీ పక్షాన ఉన్నది జీవము కలిగిన దేవుడు కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలా. మన పక్షమున మన జీవం కలిగిన దేవుడు ఉంటే ఎటువంటి శత్రువులైనా, ఎంత శత్రు సమూహమైనా వెనుకకు మళ్ళీ తీరాల్సిందే. దేవుడు చెప్తున్నాడు, దేవుని బిడ్డ, నీ శత్రువుల చేత నీవు బాధపడుతున్నావేమో. దేవుడే నీ శత్రువులను నీ నుండి వెనుకకు మళ్ళేలా చేయబోతున్నాడు. ఆమెను చెప్పి ఈ మాటను నీ జీవితంలో నెరవేర్చుకో. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువు. ఎవరైతే నీ బిడ్డలు శత్రు సమూహముల చేత ఇబ్బంది పడుతున్నారో, యేసు నామములో వాళ్ళు మొరపెడుతుండగా వారి శత్రువులు వెనుకకు మల్లుదురుగాక ప్రభువు. వారి పక్షమున నువ్వే యుద్ధం చేసి నీ బిడ్డలను గెలిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.